అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం. ప్రార్థన అనేది దేవుడు మనకు ఇచ్చిన ఒక ఆయుధం మరియు ఒక వరం. అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పబడిన ప్రకారము దేవుడు మన ప్రార్థనలను ఆలకించి ఆశీర్వదించాలి అని అంటే ఏమి చేయాలో, ఎటువంటి గుణాలు కలిగి ఉండాలో లేఖనము మనకు బోధిస్తున్నది. మొదటిది, మన హృదయములో యేసును చేర్చుకొని ఆయన నామము పెట్టబడిన వారమై ఉండాలి. రెండవది, మనల్ని మనము దేవుని దృష్టికి తగ్గించుకుంటూ ప్రార్థన చేయాలి. మూడవది, ఆయనను ఆయన మార్గములను వెతకాలి. నాలుగవది, మన హృదయములో ఎటువంటి చెడుతనము లేకుండా చూసుకోవాలి. అప్పుడే మన ప్రార్థనలకు దేవుని దగ్గర నుండి జవాబు దొరుకుతుంది. ముందుగా అటువంటి గుణములు మనందరిలోనూ ఉండినట్లు దయచేయమని దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీ కొందనాలు తండ్రి, మా ప్రార్థనను ఆలకించే దేవుడునైనా, మా పాపము క్షమించి మమ్మల్ని మా దేశమును స్వస్థపరిచే దేవుడునైనా, మా హృదయంలో మిమ్మల్ని చేర్చుకొని మమ్మల్ని మేము తగ్గించుకొని మీ మార్గమును వెతికి ఎటువంటి చెడుతనం లేకుండా ఈ లోకంలో జీవించినట్లు నీ కృపను మాకు అనుగ్రహించండి. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనందరికీ తోడే ఉండి నడిపించును గాక, ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.